ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు, 700+. వాళ్ళే ముఖ్యం భూమి మీద ఎన్ని పుస్తకాల కంటే కూడా. ఇది నా స్టేట్మెంట్. ఎన్ని కోట్ల పుస్తకాలు ఉన్నా ఆ కోట్ల పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం, 700 కోట్ల మంది. ఇలా నువ్వు చెప్పగలవా అన్న. టైం కావాలి. కనబడే వాళ్ళని ప్రేమించినప్పుడు వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా వేస్ట్. నేను చెప్తున్నా. చెప్పను, నేను చెప్పను, చూద్దాం. అలా చెప్పను, అవుద్దా? నేను మర్చిపోతానని చెప్తున్నా. ఇందాక మన రజనీకాంత్ వాళ్ళ అల్లుడు, ఆయన పేరేంటి, ధనుష్. ఆయన మొన్న ఏదో ప్రమోషన్కి వచ్చారమ్మా, మరి ఏ సినిమా అది నాకు తెలియదు. అయితే ఆయన వచ్చినప్పుడు, సార్ మీకు ఏ ఫుడ్ ఇష్టమని అడిగారు. పాపం ఆయన ఒక నవ్వు నవ్వి, నేను వెజిటేరియను, పప్పు, నెయ్యి, ఆవకాయ అని చెప్పాడు. మామూలుగా వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పు? బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ నాకు చాలా ఇష్టం అని చెప్పాలి. దేనికి? సహజంగా మనిషి జీవించాలి. బిర్యానీ తినకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ సహజంగా మనిషి సహజమైన ఆహారం తినాలి. అది శరీరానికి ఒక జంతువుని వేస్తేనే శరీరం ఉంటుందన్నప్పుడు జంతువుని వేయాలి తప్ప కట్లపాములు తినేస్తున్నారు. అన్వేషణ ఉంటాడు కదా, నా అన్వేషణ, కట్లపాము కూర, కట్లపాము సూపు, ఇంకా తేళ్ళు, బర్రెలు, జెర్లు అన్నీ అయిపోయినాయి. కింద కామెంట్లు పెట్టారు, ఒరే నువ్వు ఇంకా రాకురా, ఇండియాకి రాకురా, వైర్లెస్ వచ్చేది. అతనికి ఈ తిండి విషయం తప్పిస్తే కొన్ని విషయాల్లో భలే క్లారిటీ ఉంది. ఆ పెద్ద యేసు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి జై శ్రీరామ్ మల్లెలో 2 చెప్పేస్తాడు. ఆ విషయం తెక్కడగా లెక్క ఉందన్నట్టు అంటాడు ఆ విషయంలో. కానీ ఏవో తినేస్తాడు బాబోయ్. మళ్ళీ ఇంకొక దాంట్లో నాకు భలే ఆనందం వేసింది ఏంటంటే, ఆ బుద్ధుడి విగ్రహం బద్దకొడిచారు కదా ఆఫ్ఘనిస్తాన్. అక్కడికి వెళ్ళి తను భలే చెప్పాడు ఏంటంటే, ఈ విగ్రహాన్ని భారత్ గవర్నమెంటు మేము పట్టుకెళ్ళిపోతాం, మాకు ఇచ్చేయండి అని చెప్తే, అక్కడ ఆ రాక్షస మోక నో, బాంబులు పెడితే అది పగలలేదు, అందుకని రాకెట్ లాంచర్లు అవి పెట్టి బదులు కొట్టాడు. కాదమ్మా, అంత పైశాచికత్వం ఏంటి? విగ్రహం బదులు కొడితే ఏమొస్తుందమ్మా, నాకు అర్థం కాదు. ఇప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పుస్తకం కావచ్చు, వాళ్ళ మస్తకం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణ బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన ఎందుకు చేయకూడదని అడిగేవానికి ఏం చెప్తారు? అవి కన్నులుండి చూడలేవు, అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు. మరి అలాంటప్పుడు అంత పెద్ద జీసస్ విగ్రహం ఎందుకు పెట్టారు తెలుసా? డియోనాడో ఏదో అంటారు జర్మనీలో. ఈ రోడ్డు పక్క రహదారి మాత, వేలంగిని మాత, వేలంవేరి మాత, గోదావరి మాత, గుణదల మాత, రెడ్ లైట్ మాత, ఏంటి ఇవన్నీ మాకు? ఎవడు పంపి వీడు? ఏంది ఇవన్నీ? ఇప్పుడు అమ్మాయి ఉదాహరణకి ఇప్పుడు నేను జ్యూస్ తాగాను రా, గురుజీ టీ అన్నావు ఏమంటాను? సారీ. ఎందుకని? మేము టీ తాగాం, మేము కాఫీ తాగాం, మీరు టీని వ్యతిరేకిస్తున్నట్టు మాకు ఎలా తెలుస్తుంది అన్నావు అనుకో, టీని పారబోస్తా, కాఫీ పారబోస్తా, అది ఉమ్మేస్తా అని నీకు రుజువు కోసం. అలా విగ్రహారాధన వ్యతిరేకించే ఏ క్రైస్తవుడైనా ఆ యేసు బొమ్మ, యేసు విగ్రహం మీద ఫు అని ఉయ్యాలి నాతో డిబేట్కి రావాలంటే. అది రాయలేదు, మర్చిపోయాము. అందుకని ఇప్పుడు చెప్తున్నా. మరి నువ్వు విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావు కదా, మాకు ప్రాక్టికల్గా ఉండాలి కదా నువ్వు. అంటే వీళ్ళు ఎలా అంటే తెలుసు కదమ్మా, సికింద్రాబాద్లో చర్చ్ ఉంది, పొరపాటు దండం పెట్టుకుంటావు ధ్వజస్తంభం చూసి. గుడి కాదు చర్చి, ధ్వజస్తంభం. ధ్వజస్తంభం అమ్మా, ధ్వజస్తంభం ఉంటుంది ఏంటమ్మా చర్చిలో? ధ్వజస్తంభం ఎందుకు ఉండాలి అక్కడ? అంటే ఏంటి? కాపీ పేస్ట్, సుప్రభాతం, సూర్య నమస్కారాలు. బ్రహ్మదేవుడు అనుకున్నాను, కాదు, 4 తలకాయలు పెట్టేశారు యేసు. ప్రతిదీ అలా కాపీ పేస్ట్ చేసేసి ఇప్పుడు తేలేదు. కానీ యంత్రం ఉంది నా దగ్గర, ఏసు యంత్రం. యంత్రాలు ఉంటాయి వాళ్ళకి, మంత్రాలు ఉంటాయా? అంటే ఏంటి? హిందువుల్ని మోసం చేసి ఏదోలా ఇది కూడా మనలాంటిది అన్నట్టుగా అనిపించి మతం మార్చేసి నెమ్మదిగా బొట్టు తీసేసి కుటుంబాలను విడగొట్టి చెడగొట్టేయాలి.
నువ్వు గమనించమ్మా, పల్లెల్లో వరసలతో పిలుచుకుంటారు, తెలుసు కదా. ఈ వరసలతో పిలుచుకునే వాళ్ళు కూడా రామాలయంలో ఏదైనా కార్యక్రమం అవుతుంది అనుకో, శనివారం భజన, ఆ ప్రసాదం ఇస్తే అది తీసుకోదు ఒక ఆవిడ. ఎందుకు తీసుకుంటే, మేము ఈ మధ్య ఒక ఎండిపోయిన శవాన్ని నమ్ముకున్నాం, అందుకని ఇంకా తినాం. వీడి పేరు రామలక్ష్మే, వాళ్ళ ఆయన పేరు సుబ్రహ్మణ్యమే. ఇప్పుడు కుటుంబాల్లో ఆ గ్రామంలో చిచ్చు కదా అది. నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు రెండు ఉంటాయా? ఎవరిని మోసం చేయడానికి ఎవరికి లాభం? ఇన్ ద నేమ్ ఆఫ్ అని ఎవరికి లాభం? కళ్ళజోడు కూడా కళ్ళజోడు లేకపోతే వాళ్ళు బైబిల్ చదవలేరు. వాళ్ళు కిడ్నీలో రాళ్ళు కరిగిచ్చేస్తారు, ఇరిగిపోయిన ఎముకలు అతికిచ్చేస్తారు. ఎవరిని మోసం చేయడానికి? కనకదుర్గమ్మని తిట్టిస్తారు. ఇవి కదిరి కృష్ణ లాంటి గొర్రెలేమో వెంకటేశ్వర. ఎందుకు వీళ్ళకి అంటే, బైబిల్లోనే ఒక మాట చెప్పారు ఏంటంటే, లోకాలో నేను శాంతిని పంచుటకు వచ్చేదని నీవు తలుచున్నావా? కాదు, నేను ఖడ్గము పంచుటకే వచ్చి తిని. ఒక కుటుంబంలో ఐదుగురిలో ఇద్దరికి వేరుపడి ముగ్గురును, ముగ్గురికి వేరుపడి ఇద్దరును, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, తల్లికి వ్యతిరేకంగా కుమార్తెయు, కొంపలు కోల్చడానికే యేసుబాబు వచ్చాడు. నువ్వు చదవలేవు, మరి పాయింట్లు చెప్తాను. కళ్ళతో చూడమ్మా, నోటితో అయితే చేయలేము. ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేసి పెట్టే. ఈ దరిద్రం బైబిల్లో ఉందా లేదా అడగండి. ఒక ఆయన అయితే ఒక్క పాయింట్ లేదంటే 1 lakh ఇస్తాను, అన్ని పాయింట్లు లేవంటే 10 lakhs ఇస్తాను. ఇగో, భయపడ్డే యేసు ఏం రాశాడు పైన? ఈ పుస్తకంలో విషయాలు ఒక్కడు తప్పని 1 lakh, అన్ని తప్పంటే 10 lakh. 1 కావాలా 10 కావాలా తేల్చుకోమని చెప్పండి. ఈ పుస్తక రచయిత మగాడు హేమకాంత్. ఓకే అమ్మా, మనమైతే కళతో చదవలేము తల్లి. ఇక్కడ చూడు, ఇగో పరమగీతం పేజీ తిప్పావా? పరమగీతం మనం చదవలేము. 8 ఇంకా నువ్వు 28 చదవలేవు. హెచ్కేలు 23.3 కిందకెళ్ళు, లాస్ట్లో 28 పాయింట్. ఆమె కనబడిందా? కనిపించింది. అది పరమరోతం అని పెట్టాలి దీనికి. ఇప్పుడు ఈ పనికి మాలిన పుస్తకం కోసం ఇళ్ళ దగ్గరికి వచ్చేసి మా వాడిని నమ్మండే, ఈ దరిద్రం మనకెందుకు బాబోయ్? ఇవన్నీ మనం నోట్తో కూడా మనం వి కాంట్ అట్టర్. సో కాబట్టి మనం బైబిల్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే, ఇందుకు వ్యతిరేకిస్తున్నావు. దీని పరిశుద్ధం అంటాడు వీడు. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, హిందువులు పుట్టిన ఆవిడేలే, పేరు చక్కగా అమ్మవారి పేరే, నా మీద వీడియోలు చేసి ఏదో పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. నేనేమంటా అంటే, ఏదో పోతన భాగవతాన్ని ఏదో కామెంట్ చేసింది. మొసల్దే కానీ అనాలి. సో వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగాను కామెంట్లో. వారం అయింది. ఎందుకు చెప్పరు? ఇలా మూలం ఎక్కడదే? పోతన్న కామెంట్ చేసే బతుకులామివి. ఏసేవాడు పుట్టాడు చెప్పలేరు, మీరు ఎవరికి పుట్టాలో చెప్పలేరు. యాదవ బతుకులు. నా సురేష్కి అడిగానా? చాలా హార్ష్గా చెప్పానా? మరి ఫోన్ చేసి ఇలా మా నాన్న అని చెప్పచ్చుగా. ఆ నాన్న పేరు ఏం చెప్పడు? అతను తండ్రి లేనానాద, వీళ్ళు అదేనా? తండ్రి ఎవరో తెలియనోడు అతను, వేసానోడు. కాబట్టి ఈ కామెడీలు ఆపేసి చక్కగా మీ పూర్వీకులు గొప్పోళ్ళు చక్కగా బొట్టెట్టుకుని పూజ చేసుకోండి, దీపం పెట్టుకోండి. మనది దీపం బ్యాచ్ రా, పాపం బ్యాచ్ కాదు. పేరేంటి? అనిల్. మీ రామాయణం అంటాడు. నీ పేరు రామాయణంలో ఉందరా చవట. వందే అనిలాత్మజం రామాయణంలో ఉంది. మీ రామాయణం ఏంటి? మన రామాయణం. మరి బొకడా బైబిల్లో నీ పేరు ఎందుకు లేదు? నువ్వు వాళ్ళకి పుట్టలేదు, ఇక్కడ వాళ్ళకి పుట్టావు. ఇక్కడ లేనిది అక్కడ ఏమైనా ఉంటే చెప్పండి రా, వచ్చేస్తాం. సర్వే జన సుగుణ భవంతు. ఇలా అంటే ఈ ముసలావిడ అంటది,
అది వాళ్ళు రాసుకున్నారు, కానీ చివరికి అది బ్రాహ్మణులకి మాత్రమే అంటది. లోకా సమస్త సుగుణభవంతు, ఏ కులం ఉంది ఇందులో? సర్వే జన సుగుణభవంతు, ఏ క్యాస్ట్ ఉంది ఇందులో?